ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, సకల దోష దగ్ధ తులాభార కాళభైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం, అమ్మను ధ్యానిద్దాం. ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాకాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం. జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. 1వ తారీఖు 10వ నెల 2024 నుండి 15/10/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్య రాశిలో రవి బుధ కేతు సంచార స్థితి. 3 గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచార స్థితి, తులారాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. బుధవారం అమావాస్య అవ్వడంలో ఉత్తరా హస్త నక్షత్రం అవ్వడం వలన, సింహరాశి యొక్క అధిపతి కూడా రవి అవ్వడం వలన గతించినటువంటి పెద్దల వారందరికీ కూడా వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అలాగనే గోధుమలతో కూడుకున్న పదార్థాలను ఏర్పాటు చేయడం, ఎరుపు వస్త్రాలను దానం చేయడం, గోధుమలను 1 కేజీంబావును ఏర్పాటు చేసి గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, గోధుమలతో కూడుకున్న పదార్థాన్ని కుక్కలకు అంటే బెల్లం కలిపినటువంటి పాయసంగా లేకపోతే కాకులకు దానము చేయడం వలన వీరికి ఆరోగ్యం, మనశ్శాంతి, రాజయోగం, ఉద్యోగ అభివృద్ధి, మీ పెద్దవారి నుంచి మీకు రావాల్సినటువంటి స్థిరచరాస్తులు సింహరాశి వారి సొంతమవుతాయని చెప్పి గమనించాలి. ధనవాకు కుటుంబ స్థానంలో త్రిగ్రహ కూటమి, బుధాదిత్య రాజయోగం కారణం వలన సంపూర్ణమైన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. కనుక జ్ఞానంగా మీరు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏకాగ్రత, ధ్యానము, ప్రశాంతత ఏర్పరచుకోగలిగితే భవిష్యత్తు మీ కళ్ళ ముందరే కనపడుతుంది. అద్భుతమైన విజయం సింహరాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. తృతీయంలో శుక్ర భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో సహకారాలు, అన్నింట ధనకనక వస్తు వాహనాలు
సింహరాశి వారి సొంతం కాబోతున్నాయి. సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగంలో స్వల్పమైన మార్పులు, అంతర్గతమైన శత్రువులు, రహస్యమైన చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల అన్నింట ఓపిక కావాలి. ప్రతి విషయాన్ని విషయ పరిజ్ఞానంగా తెలుసుకోగలగాలి. ఏది పడితే అది దాన్ని మాట్లాడకుండా మౌనంగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకొని మనం ప్రయత్నం చేయాలి. లాభస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన గృహాలు, వాహనాలు, షేర్లు, క్రయ విక్రయాలు, అద్భుతమైన శత్రువులపైన విజయం సింహరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కనుక స్వయం వృత్తుల వారు, సేవారంగాల వారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారు, ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారు, ప్రమోషన్స్ కోసం ఎవరితో ప్రయత్నం చేస్తున్నారో, చిరు వ్యాపారస్తులు, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 2వ తారీఖు 10వ నెల 2024 భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము. సాక్షాత్తుగా హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము, విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు. అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే పరమపదింపజేశారో, లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను, మన సనాతన సాంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు, ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమే కార్యక్రమాలు చేస్తామో చేయాలి. అలా పరిసర ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిథి యందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము, గోమాతకు పచ్చడి గడ్డిని, తౌడు లాంటివి ఏర్పాటు చేయడము, పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము, బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది. కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం, వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. ఇంకొంచెం శక్తి కలిగింది కాశీలో ఏర్పాటు చేయడం, ఇంకొంచెం వెసలుబాటు కలిగింది మనకు గోకర్ణ క్షేత్రంలో మహాదేవుడి యొక్క ఆత్మ శివలింగం అక్కడ ఉంటుంది. కనుక అక్కడ చేసుకోవడం వలన కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అలాగే ఈ సంవత్సరం మనము గోకర్ణ క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి గోకర్ణ క్షేత్రంలో స్వామివారి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. శివుడి యొక్క ఆశీస్సులు అంటే కైలాసం నుంచి తీసుకొచ్చినట్టు మహాలింగం అక్కడ ఉంది కనుక వారి అందరినీ కూడా శివైక్యం చెందిన వారందరినీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సుల కోసమే ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి. అలాగనే ఆశ్వీజ మాసం అంతను కూడా అంటే మనకు 2వ తారీఖు అమావాస్య అయిపోయింది. 3/10/2024 నుండి దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అలాగనే 9వ తారీఖున షష్ఠి బుధవారము మూలా నక్షత్ర సందర్భంగా 3 సంవత్సరములు పడినటువంటి చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరూ కూడా మహాసరస్వదేవి అలంకారం రోజున చిన్నపిల్లలకు అందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించి వారిని పాఠశాలకు పంపించినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే 11వ తారీఖున అష్టమి, దుర్గాష్టమి, కాళాష్టమి అని చెప్పుకుంటాం. అనగా అష్టమి రోజున ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, వాహనాలు, ఇళ్లకు, వ్యాపార సంస్థలకు మనము ఆయుధ పూజ చేసి ఒక గుమ్మడికాయను నిమ్మకాయను ఛేదింపచేయడము, పెరగన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవడం వలన
అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే 12వ తారీఖున విజయదశమి పండగ కనుక విజయం కలిగించడం కోసం మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం పరుచుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని పనులు ప్రారంభించడం వలన జయహో విజయోహో అనేటువంటి శక్తి మనందరికీ కలుగుతుందని చెప్పి గమనించాలి. ఆ రోజు సాయం సంధ్యా కార్యక్రమంలో శమీవృక్షపు పూజ చేసుకొని ఆ యొక్క బంగారాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం, తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు, సన్నిహితులకు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం వలన మనకు సర్వత్రా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి. ఒక తెల్లటి పేపర్ పైన ఎరుపు పెన్ను చేత కానీ పసుపు రంగు పెన్నుతో కానీ ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఆ వృక్షదేవత దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని రావాలి. ఓం శమి శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితాదేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని 27 సార్లు ఉచ్చరింప చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం వలన రాముడు ఎంతటి విజయాన్ని పొందాడో మనకు కూడా అలాంటి విజయాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం. కనుక ఈ అక్టోబర్ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం కనీసం ఈ 9 శరన్నవరాత్రి రోజుల ఆవాసం ఉండడం, భగవంతుడు అమ్మవారి యొక్క సేవలో ఉండడం, లలిత సహస్రనామ పారాయణ వినడం, ఏది మంత్రాన్నైనా ఒక మంత్రాన్ని సాధన చేయడం వలన మనకు అద్భుతమైనటువంటి ఆయుర్శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవ పడడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండడం, ఒకరు చెప్తే మరొకరు వినకపోవడం, పెద్ద మనుషులని పంచాయతీ విడివిడిగా ఉండడం, అలాగనే నిత్యము పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా? మీరు ఒక్కసారి భార్యాభర్తల యొక్క జాతకాన్ని ఒక్కసారి పంపించినట్లయితే చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేసుకొని పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శరన్నవరాత్ర దేవత అర్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు ముందస్తుగా మీరే వినాలనుకుంటున్నారా? అయితే పైన ఆల్ అనే బటన్ను తెలియచేయండి. అలాగనే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.